మన వీడియోస్‌లో రామసేతు గురించి గాని, లేకపోతే ఆహ్, అదే ఆ వీడియోలో చూసింది నేను యాక్చువల్లీ కొన్ని స్నిప్పెట్స్ తీసి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టానన్నమాట. హ్మ్. హ్మ్. సమ్‌వేర్ అరౌండ్ అంటే ఈ హనుమాన్ చాలీసాలో ఒక యోజనం అంటే 8 మైల్స్ దరిదాపు ఉంటది. హ్మ్. నేను దానికి పెట్టిందేంటి అంటే ఆహ్, ఈయన చెప్పిందేంటంటే వాల్మీకి చెప్పిందేంటంటే విడ్త్ 10 యోజనాస్ ఉంటది. లెంగ్త్ 100 యోజనాస్ ఉంటది. సమ్‌వేర్ ఇట్ ఆ! కమ్స్ అరౌండ్ విడ్త్ అంటే 132 కిలోమీటర్స్. లెంగ్త్ వచ్చేసి 1320 కిలోమీటర్స్ వస్తది. హ్మ్. సో, ఇది పెడితే ఆహ్, మీరు చెప్పారు కదా! 'ధనుష్కోడి నుంచి శ్రీలంకకి హార్డ్‌లీ 50 హ్మ్. కిలోమీటర్స్ టు 60 కిలోమీటర్స్ ఉంటది. ఇదంతా అవును. పెడితే మా వోళ్ళకసలు పిచ్చెక్కిపోయిందన్నమాట. ఒక్కొక్కళ్ళ ఏడుపు. వాళ్ళు అయితే చదవలేదండి. చాలా మంది చదవలేదండి అసలు. రామాయణం నిజంగానే ఒక్కటంటే ఒక్కడు కూడా చదవలేదు. జస్ట్ చెప్పాను గదా! వాట్సాప్‌ల్లోని లేదా ప్రవచనం చెప్పేవాళ్ళు చెప్పే కథలు అవి వినేసి టక 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 మాట్లాడుకుంటా ఉంటారు. ఆహ్, అదేదో ఆహ్, వాళ్ళకి జ్ఞానం ఉన్నట్టు. ఎవడు నిజంగా చదవలేండి. శతయోజన విస్తీర్ణం ద ద సారీ దశయోజన మాయతం శతనోజనం ఐ కీప్ ఫర్గెట్టింగ్ థట్. ఒక ఆ! 10 యోజనాస్ వైడ్ అండ్ 100 యోజనాస్ లాంగ్ అని ఉంటుందండి. అవును. సో, అంటే నేను వాళ్ళకి చెప్పిందేంటంటే, ఎర్త్‌లో హ్మ్. సన్‌ని పెట్టడానికి కుదరదు. సన్‌లో ఎర్త్‌ని పెట్టొచ్చు కావాలంటే. రాసింది అలా హ్మ్. ఉంది అన్నానన్నమాట. వీళ్ళేమంటారంటే మంచిని చూడాలి, మంచినే తీసుకోవాలి అంటే, ఇప్పుడు చెడుని చెడుని చూస్తేనే కదా! హ్యుమానిటీ గాని, లేకపోతే హ్యూమన్ ఎవల్యూషన్ గాని, ఒక తప్పు చూస్తేనే కదా! ఆ తప్పుని మనం కవర్ చేసుకొని, ఇది ఇలా చేయకూడదని తెలిసాకే కదా ముందుకెళ్తాం. యెస్ అండి. బట్ ఫస్ట్ చేయాల్సిందేంటంటే, తప్పుని ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలండి. ఎందుకంటే, మంచిని ఐడెంటిఫై చేసినా, చేయకపోయినా పీపుల్ విల్ గెట్ బెనిఫిటెడ్ ఆర్ ఇట్ ఈస్ న్యూట్రల్. యెస్. రైట్? మంచి జరుగుతుండగా మీరు దాన్ని గుర్తించినా, గుర్తించకపోయినా జనాలకి నష్టం లేదు, న్యూట్రల్‌గాను ఉంటుంది. లాభం లేకపోయినా పోవచ్చు. మోస్ట్‌లీ లాభమే ఉంటుంది మంచి చేయటం వల్ల. రైట్? అదే. కానీ చెడుని అన్నిటికంటే ఫస్ట్ గుర్తించాలండి. యాహ్! గుర్తించాల్సిందే చెడుని. గుర్తించి వెంటనే దాన్ని అది చెడు అన్న సంగతి పబ్లిక్‌కి తెలియజేయాలి. మం మంచి సంగతి ఏముంది సార్ నేను నేను చాలా మందికి ఇదే చెప్తా. మంచి గురించి మీరు స్పెషల్‌గా ఇంట్రెస్ట్ తీసుకోక్కర్లేదు. పీపుల్ ఆర్ గుడ్ బై నేచర్. యాహ్! వాళ్ళకి సంఘంలో కొత్త కథలు అయి నేర్పించకుండా ఉంటే చిన్న పిల్లలు ఆల్ దోస్ పీపుల్ దే కీప్ ట్రైయింగ్ టు హెల్ప్ ఈచ్ అదర్. రైట్? తర్వాత మనం యెస్. ఇదో వాళ్ళు వేరే వాళ్ళునో లేకపోతే ఆహ్, ఇది నీ సొంతమైన బొమ్మ అని చెప్పి వాళ్ళకి స్వార్థం నేర్పించడం. ఇట్లాంటివి మనం చేస్తుంటాం. ఓకే. అదే. బేసిక్‌గా హ్యూమన్స్ ఆర్ ఎవాల్వ్డ్ టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ అండి. అదే. కోఆపరేషన్ లేనిదే మనకు కుదరదు. ఈ కోఆపరేషన్‌ని బ్రేక్ డౌన్ చేసేదే మతం. అదే. రైట్? యాహ్! యాహ్! చెప్పండి సార్. ఇంకోటన్నా కిష్కింధ సేమ్ అదే వీడియోలో కిష్కింధ కాండలో 20, 21, 22, 23, 24 శ్లోకాస్ చాప్టర్ 37లో సమ్‌వేర్ హ్మ్. వానరాలు ఒక 3,000 క్రోర్స్ ఉన్నాయనేసి అంటే అవును. వాల్మీకి రాసిందుంది. యుద్ధకాండలో అదే రామసేతు బిల్డ్ చేస్తానికి 1,000 క్రోర్ అనుకుంటా. 10,00,00,000. ఆహ్, ఆ! ఆ! అదే లేదు లేదు. యూనిసెఫ్ అనేది 1000, 10,000, లాక్స్, 10,00,000 క్రోర్స్, 10 క్రోర్స్ 100,00,00,000 వానరాలు. హ్మ్. హ్మ్. శ్లోక 57లో దాటింది 1000,00,00,000 వానరాలు. 'సహస్రకోటి వానరాణి.' అవును. ఆ! ఇప్పుడు ఆహ్, హనుమంతుడు భరతుడికి ఏం చెప్తాడంటే శ్లోక 40 యుద్ధకాండ 126 చాప్టర్‌లో 1000, 10,000, లాక్స్, 10,00,000 క్రోర్స్, 10 ఆ! ఇది ఏది ఇది కాదన్నా సారీ. 1,000 క్రోర్ వానరాలు దాటినియి కదా! మరి 2,000 క్రోర్ వానరాలు ఏమైపోయినట్టు అన్నది క్వెషన్ మార్క్ నాది. హుహు. నేను అడిగారా? ఆ క్వెషన్ అడిగారా? దీనికేమన్నానంటే అడిగాను. అడిగితే ఇన్ కేస్ 3,000,00,00,000 వారాలుంటే ఆ టైంలో ఫుడ్‌కేమి ఇష్యూ లేకపోతే ఇప్పుడు హార్డ్‌లీ మన 800 ప్లస్ క్రోర్స్ కదా! వరల్డ్ పాపులేషన్. ఆ హ్మ్. టెక్నిక్ ఏదో చెప్తే ఇప్పుడు వరల్డ్‌లో ఫుడ్ క్రైసిస్ లేకుండా చేయొచ్చు కదా! అంటే దానికి ఎలా చెప్తున్నారంటే ఈళ్ళంతా, ఆ యుగం వేరు, ఈ యుగం వేరు. యుగం హ్మ్. వేరైతే ఆ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ జరగాలి కదా! యుగం అంతమైపోయింది అంటే అందరూ చచ్చిపోరు కదా! ఎవరో ఒకళ్ళు కొంతమంది ఉంటారు కదా! ఎక్కడో చోట. అ అవునవును. ఆ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ జరగలేదెందుకు అంటే దానికి సమాధానం లేదు మాట. పోనీ ఆళ్ళకి సరే దీనికి నేనేమన్నానంటే ప్రిమిటివ్ ఏజ్‌లో ఆహ్, ఐరన్ ఏజ్ గాని, లేకపోతే అంతకుముందు రాక్ ఏజ్ గాని ఇలాంటి టైంలో ఉన్న హ్యూమన్స్ వాడిన ఇవి దొరికినియి.
మరి దానికన్నా దగ్గరలో అంత దూరం కాదు కదా! రామాయణం గాని, హ్మ్. మహాభారతం గాని ఇవన్నీ జరిగినియి. సో, ఇవన్నా సరే దొరకాలి కదా! 2,000 క్రోర్స్ వానరాలు మిస్ అయిపోయినాయంటే వాటి ఫాసిల్స్ అన్నా ఈ ఏరియాలో ఉండాలి కదా! అంటే చెప్పరు. ఇప్పుడు మీరు మాట్లాడిందంతా కూడా ఈ శ్లోకం ఈ ఛానల్ సారీ ఈ పర్టిక్యులర్ వీడియో గురించండి. రామాయణం నిజమని నిరూపించిన నాసా అనే ఆ! పేరుతోటి యెస్. యెస్. 4:30 ఏళ్ల క్రితం చేశానులెండి ఇది. ఆ! ఇది ఇదిగో ఈ దొంగ ఒక క్యాండిడేట్ ఉన్నాడు. వెంకట చాగంటి అని. ఇతన్ని డీబంక్ చేయడానికని చేసింది. దీనిలో అదే. ఇచ్చిన నంబర్స్ ఇప్పటివరకు ఎవ్వరు బ్రేక్ చేయలేదండి. మరి ఎందుకు అదే. వాళ్ళకి భయమేస్తుందో, ఆ శ్లోకాలు చూపిస్తే అసలు చదవలేదు ఫస్టు. నిజంగా వాళ్ళు శ్లోకాలు తీసినోడు వెంటనే బెల్లం కొట్టిన రాయిలాగానో, లేకపోతే ఈ తేనెటీగ కొట్టినోడిలాగా టక్కున మూతి మూసేసుకొని పక్కకెళ్ళిపోతాడు. మళ్ళీ రాడు. అదే. ఇదే అసల జరుగుతదండి. సో ఐ ఐరనీ ఏంటంటే అన్న, మీరు చేసిన వీడియోస్ స్మృతుల గురించి గాని, లేపోతే ఈటి గురించి గాని, ఈ స్ట్రింగ్ వినోద్‌కి గాని, లేకపోతే హిందూ ఆహ్, ఇదే ఈ లలిత్ కుమార్‌కి గాని, లేకపోతే వేరే ఛానెల్స్ ఉన్నాయి గదన్నా! హ్మ్. వాటికి పెడితే ఇమ్మీడియేట్‌గా కామెంట్ డిలీట్ చేసేస్తున్నారు. ఇంకొకటి అది యూట్యూబే డిలీట్ చేస్తదండి. యాక్చువల్లీ లింక్ ఇస్తే యూట్యూబే పబ్లిష్ చేయదది. అది ఓకే. ఓనర్‌కి ఓకే. నోటిఫికేషన్ ఇస్తది. సో, అది గాదు గానీ, చాలా మంది చూసారండి బాబు. నా ఛానెల్‌ని వాడి పేరేంటి రాధా మనోహర్ దాస్. ఆ! ఆ! చూస్తూనే ఉంటాడండి. అప్పుడప్పుడు కామెంట్‌లు పెడుతుంటాడు. అది ఏంటంటే డైరెక్ట్ కామెంట్ పెట్టడు. అందరికి కనిపిస్తదని చెప్పి. 4, 5 కామెంట్‌ల కింద థ్రెడ్ కింద ఎక్కడో ఒక కామెంట్ పెడతాడనమాట. సో, ఆ! పబ్లిక్‌కి తెలియకూడదు. మరి అది సిగ్గో, భయమో మరి ఆ సిగ్గు, భయం ఉన్నప్పుడు మరి అసలు పెట్టడం దేనికో తెలీదు గానీ, అతని సొంత ఛానెల్ నుంచే 1,00,000 పైన సబ్‌స్క్రైబర్స్ ఉన్న అతని సొంత ఛానెల్ నుంచే నాకు కామెంట్స్ పెడుతుంటాడు. చూస్తున్నాడు. ఆఖరికి నాకు తెలిసి భగవద్గీత ఇది గూడా చూసినట్టున్నాడు. మరి ఏం అదే. భయమేసిందో, సిగ్గేసిందో మాట రాట్లేదు. అక్కడ కామెంట్ అయితే డైరెక్ట్‌గా పెట్టదలుచుకోలేదు. కనీసం అతని శిష్యులనైనా ఎవరిని నా దగ్గరికి పంపియలా. ప్రతి ఆ! వారం తెరిసే ఉంటది. ద్వారము తెరిచియే ఉన్నది. రండి మాట్లాడండి అంటే ఎవ్వడు రాట్లేదు. మరి నాకెందుకో మరి ఓకే. తెలియట్లేదు. హ్మ్. రైట్ సార్ అయితే. ఇంకా నెక్స్ట్ నేను మా ఫ్రెండ్స్‌కి చెప్పేదేంటంటే హ్మ్. ఒక 2 అంటే 1 వీక్‌లో 10 కమాండ్‌మెంట్స్ పెడతానన్న మా వోళ్ళకి. ఆళ్ళకది హ్మ్. బాగా హ్మ్. గుచ్చుకుంటది. హుహు. 45 అంటే ఈయన మోషే ఎళ్ళేసి 45 డేస్ ఫస్ట్ ఒక రాతి పలక చేస్తాడు. చేసి హ్మ్. కిందకొస్తాడు. కింద వీళ్ళు ఏదో ఆవు బొమ్మ ఏదో చేసుకొని దాన్ని పూజిస్తారు. మోషే పైకెళ్ళాడు హ్మ్. కాబట్టి. సో, హ్మ్. మీరు ఆవు బొమ్మ చేసుకున్నారా అనేసి హర్ట్ అయ్యి రాతి పలకని పగలగొట్టేస్తాడు. మళ్ళీ పైకెళ్తాడన్నమాట 45 డేస్. అది జెలస్ గాడ్ అంటారు గదండీ! అదేంటి అదే. ఆహ్, అలగటం అన్నమాట. దేవుడు అలుగుతుంటాడు ఆళ్ళకి. అదే. అదో రకం ఇప్పుడు అదే రోగంలెండి. పెడతారు మా దేవుడు వోళ్ళకి. అలగటం ఏంటో, ఎవరిని చూసి అలుగుతుంటాడో ఏంటో అర్థమే సావదు. అదొక విచిత్రమైన కల్ట్ అది. అదే అన్న. హ్మ్. రైట్ సార్ అయితే. థాంక్స్ ఎ లాట్ అండి. థాంక్స్ అన్న.